నెత్తుర పొడి కూర కోసం ముందుగా ఒక గిన్నెలో నెత్తురు తీసుకొని దీనిని బాగా 4 సార్లు నీటితో శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక అర గ్లాసు వరకు ఇందులో వాటర్ వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని దీనిపై ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తరువాత ఈ నెత్తురిని కొంచెం పొడిగా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకుంటే లోపల అంతా కూడా బాగా ఉడికిపోతుంది. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలుగా చేసుకోండి. అప్పుడే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే లోపల అంతా కూడా బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడకడం కోసం మనం మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉడికిపోయాయి కదా ముక్కలన్నీ. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకుందాము. ఈ కడాయిలో కూరకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కూరకు సరిపడా కారము మనకు ఈ పచ్చిమిర్చి నుండే రావాలి. కారం ఎక్కువగా ఉన్న మిర్చి అయితే తక్కువగానే వేసుకోండి. కారం తక్కువగా ఉన్న మిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం అంతా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం సిమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మాడిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న నెత్తుర పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బాగా తినేవాళ్ళు స్టార్టింగ్లో మనం నెత్తురు ఉడికించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవచ్చు. కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటే ముక్కలకు ఉప్పు కారం అంతా బాగా పడతాయి. ఇలా ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత మనం వీటిలో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా పొడి, అలాగే ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అంతేనండి,
ఇలా సింపుల్గా నెత్తూరు పొడి కూరని చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే నెత్తూరు పొడి కూర రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ట్రై చేయండి.